హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం ఈ పేరు కూటమిలో పెద్ద చిచ్చు రేపుతుంది. కూటమికి సంబంధించి ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, లేదంటే ఆయన చేసేటువంటి పనులు కావచ్చు, కూటమిలో పెద్ద తలనొప్పిగా మారాయి. కొలికపూడి శ్రీనివాస్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీకి సంబంధించి తిరువూరు నుంచి పోటీ చేశారు. అనూహ్యంగా అక్కడ ఆయన విజయం సాధించారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా టీడీపీకి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు. కొన్ని ప్రధాన మీడియా ఛానల్లో, అంటే టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి తిట్టడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాల మీద గట్టిగా పోరాటం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. దానికి ప్రతిఫలంగా ఆయనకి తిరువూరు టికెట్ ఇచ్చారు టీడీపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో మరి కష్టం అంటారా, లేదంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలను అంటారా, ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీకి సంబంధించి ఆయన అక్కడ విజయం సాధించారు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా జరిగినటువంటి ఈ స్టోరీ గెలిచిన తర్వాత, అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన బిహేవియర్ పట్ల, ఆయన బిహేవియర్ చేసినటువంటి వ్యవహారాల పట్ల, లేదంటే ఆయన కూటమి మీదే డైరెక్ట్గా వ్యక్తపరుస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల కూడా అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి. అలాగే పార్టీకి సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నేను ఎందుకు ఇదంతా చెప్తూ ఉన్నానంటే, ఇటీవల ఏదైతే లిక్కర్ షాపులకు సంబంధించి కూటమి సర్కార్ తీసుకొచ్చినటువంటి కొత్త విధానాలు కావచ్చు, ఆ తర్వాత బెల్ట్ షాపులను కూడా నియమించాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆ విధంగానే చాలా నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఇదే సంబంధించి ఆ తిరువూరు నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది శ్రేణులు ఆ బెల్ట్ షాపులు లైసెన్సులు తీసుకొని వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నించినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిరువూరి ఆయనకు సంబంధించి, ఆయన తిరువూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ బెల్ట్ షాపులను వెంటనే తక్షణమే రద్దు చేస్తూ, లేదంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే బెల్ట్ షాపులు పెట్టారో వాటన్నింటినీ కూలగట్టడం కూడా స్వయాన దగ్గరుండి ఆయన చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లకి సంబంధించిన వ్యవహారం మీద గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. కూటమికి సంబంధించి, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని రోడ్లకు సంబంధించి అభివృద్ధి చేయలేదు, రోడ్లన్నింటినీ భ్రష్టు పట్టించారు, సగం మంది రోగాల బారిన పడుతుంది రోడ్ల వల్లే, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇవంతా జరుగుతూ వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రోడ్లకు సంబంధించిన మరమ్మతులపైన, రోడ్లకు సంబంధించిన కొత్త రోడ్లు వేయడం పైన కూడా ఎక్కడ కూడా అంత నిర్ణయాలు అయితే తీసుకోలేదు. దానికి సంబంధించి కూడా తిరువూరు శ్రీనివాస్ చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. అయితే కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించి ఈ అంశం మీద ఆయన నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కూడా డైరెక్ట్గా ప్లకార్డులు పట్టుకొని సొంత ఎమ్మెల్యే, సొంత పార్టీ మీద, సొంత ప్రభుత్వం మీద నిరసనలు చేస్తూ వచ్చారు. అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక మరోవైపు బీసీలకు సంబంధించినటువంటి అంశంపైన, లేదంటే మిగతా అగ్రవర్ణ కొనాలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులపైన కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా పార్టీలో దుమారంగా రేగుతూ వచ్చాయి. ఇటీవల ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, అంటే ఏవైతే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలు ఇచ్చారో వాటికి అమలుకు సంబంధించి కొంత ఆలస్యం అవడము, లేదంటే ఈ ఏడాదికి వాటిని అమలు చేయలేకపోతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ వస్తూ, ఎన్నికల సమయంలో మీరు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, దానివల్ల మా మీద వ్యతిరేకత వస్తుంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుంది, ఎమ్మెల్యేలను కూడా అందరూ ప్రశ్నిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ 7 నెలల్లోనే, ఈ 7 నెలల ప్రభుత్వ పాలనలోనే సొంత ఎమ్మెల్యే ఈ విధంగా ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తూ వస్తున్నానంటే, ఇటీవల సోషల్ మీడియాకి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా ప్రధానంగా ఆ సోషల్ మీడియాలో కొలికపూడి శ్రీనివాస్కి సంబంధించిన అంశం మీద వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కొలికపూడికి సంబంధించి ఒక టార్గెట్ వ్యూహంగా చేస్తున్నారు, కావాలని చెప్పేసి సొంత పార్టీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని సొంత పార్టీ మీదే తిట్టించాలని చెప్పేసి ఇవన్నీ వ్యూహాలుగా ఉన్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాకి సంబంధించి, అలాగే టీడీపీ సోషల్ మీడియా ప్రధానంగా చెప్పుకున్నటువంటి టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించిన ఈ పేపర్లో కూడా కొలికపూడి జగన్మోహన్ రెడ్డి మనిషిగా మారిపోయాడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అందుకోసమనే కూటమి ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తూ ఉన్నాడు, సొంత పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ సొంత పార్టీని విమర్శిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పోస్టులు పెట్టి వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే దీనన్నిటికీ అర్థం ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషిగా ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తు ఉంది. అయితే వాస్తవానికి కొలికపూడి జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గతంలో ఆయన ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనకు ఉన్నటువంటి నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాస్ కొన్ని ప్రధాన మీడియా ఛానల్స్లో కూర్చొని విపరీతంగా, అంటే అది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ లిమిట్ దాటి వెళ్ళిపోయి మరి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్గా ఉంటాడు? అప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉంటాడా? మరి ఎందుకు టీడీపీ ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంది సోషల్ మీడియాలో?
ఎందుకు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఆయనకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, అంటే వైసీపీ వాళ్ళు కావాలని చెప్పి దగ్గరుండి ఇది చేపిస్తూ ఉన్నారని చెప్పేసి పెడుతున్నారు. ఇంకా ఇంకొంత ముందుకెళ్ళి ఇంకొక ముందడుగు వేసి 2029 ఎన్నికల టికెట్ కోసము ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు. అందుకోసమే రెబల్ ఎమ్మెల్యేగా మారి వైసీపీలోకి వెళ్ళాలి, రెబల్ ఎమ్మెల్యేగా ఉండి కూటమిని ఇరుకును పెట్టాలి, అందుకోసమనే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వార్తలు సంచలనంగా మారుతూ వస్తున్నాయి. దాంతోపాటు వాటి మీద సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కొలికిపూడి ఒక కొయ్యలా మారారు కూటమి ప్రభుత్వానికి అని ఖచ్చితంగా మనం చెప్పినప్పటికి కూడా కూటమికి మాత్రం అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది కొలికిపూడి అంశానికి సంబంధించి. ఆయన ఏ స్కీముకు సంబంధించి, అంటే ఇసుకు సంబంధించిన వ్యవహారం మీద మాట్లాడుతూ వస్తున్నారు, అక్రమాలు జరుగుతున్నాయి, అది జరుగుతున్నాయి, ఎమ్మెల్యేల పని కనుసన్నల్లో జరుగుతున్నాయి అని చెప్పేసి ఉన్నారు. టీడీపీకి సంబంధించి అంటే ఎప్పటి నుంచో కొలికిపూడికి కాకుండా టీడీపీకి సంబంధించి తిరువూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని దందాలకు పాల్పడుతున్నారు, వాళ్ళకి అక్రమాలకు పాల్పడుతున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాటన్నిటిని కూడా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి వ్యతిరేకిస్తున్నారు. అంటే సొంత నియోజకవర్గంలోనే టీడీపీ శ్రేణుల్ని టీడీపీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. దీని మీద కూడా జిల్లా మంత్రికి, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర నుంచి అంత స్పందన రావట్లేదు. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే మీద మరొక ఎమ్మెల్యేనో మరొక మంత్రో సీరియస్ అయ్యే పరిస్థితి ఉండదు, యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఇదంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తలనొప్పిగా మారింది. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక పెద్ద ఇష్యూగా కూడా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో కొలికిపూడికి సంబంధించి ఆయన పార్టీ మారుతారు, లేదంటే వైసీపీ చెప్పిందని చెప్పేసి కొలికిపూడి ఇలా చేస్తున్నారని చెప్పేసి ఏవైతే పోస్టులు వైరల్ అవుతున్నాయో, ఏవైతే వార్తలు వైరల్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆగ్రహం తెప్పిస్తూ ఉన్నాయి కొలికిపూడికి సంబంధించి. అవన్నీ కూడా ఇప్పుడు కొలికిపూడి నిజంగానే అంటే నేను ఇలా ఏమీ చేయకపోయినా కూడా నా మీద ఎందుకు టీడీపీ సోషల్ మీడియా ఇలా ప్రయత్నిస్తుంది, సొంత ఎమ్మెల్యేగా ఉండి సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, లేదంటే కొలికిపూడి సంబంధించిన అనుచరులు కావచ్చు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇవన్నిటికీ ఆయన జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపుతారా, లేదంటే వైసీపీ పార్టీలో చేరుతారా లేదా, ఇవన్నీ రూమర్స్ అయినప్పటికీ కూడా సోషల్ మీడియాకి సంబంధించి సొంత పార్టీలో ఎలాంటి చర్చలు రావడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. దాంతోపాటు కొలికిపూడి వ్యవహారం కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతూ ఉంది. ఆయన ప్రతిసారి కూటమికి సంబంధించి ఏ నిర్ణయం వచ్చినా కూడా దాన్ని ప్రశ్నిస్తూ, కూటమికి సంబంధించిన ఏ వ్యవహారం వచ్చినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటంతో ఇప్పుడు కొలికిపూడి టీడీపీలో ఎలాంటి సంచలనం రేపుతారు, టీడీపీకి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే కొలికిపూడి టార్గెట్గా సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేయిస్తుంది ఎవరు, కావాలనే చేయిస్తున్నారా, లేదంటే ఆయన్ని పక్క పంపించడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతుంది.